ఆదిలాబాద్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎలా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. తెలంగాణ కాశ్మీర్గా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి విజృంభిస్తుంది. గత 2-3 రోజులుగా ఇక్కడ కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్కే ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనము జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఉన్నాం. ఇక చాలామంది వాకర్స్ కూడా ఉన్నారు. మనం చూడొచ్చు, వాకర్స్ సైతం ప్రతిరోజు 5:30 గంటలకు వచ్చే వాకర్స్ అంతా కూడా గంట ఆలస్యంగా ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో చలి ఎట్లా ఉంది? ఈ 2-3 రోజుల నుంచే అవుతున్నాయి చలి, ముందు లేకుండే, కానీ ఇక్కడ మంచిగానే ఉన్నాయి చలి. మీరు చెప్పండి, ఎట్లా ఉంది చలి? సార్ చలి ఇంతకు ముందు కొంచెం తక్కువ ఉండే, కానీ ఈసారి చాలా ఎక్కువ ఉన్నది సార్. కనిష్ట స్థాయిలో తగ్గిపోతున్నాయి. రోజు రోజుకు దినదినం ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువ ఉంటున్నది. సో మీరు చెప్పండి, చలి ఎలా ఉంది? గత 2 డేస్ నుంచి చలి చాలా తీవ్రంగా ఉంది. గతంలో ఎట్లయితే డిసెంబర్ చివరిలో చలి ఎక్కువ ఉంటుండే, అదే మాదిరిగా మరింత ఎక్కువైతుంది. అంటే మనము బయటకు వెళ్ళాలంటే శరీరము ఇట్లా చేతులు కానీ మొత్తం శరీరం వణుకుతుంది. కాబట్టి చలి తీవ్రత ఎక్కువ ఉందని చెప్పేసి మనము దుప్పటిగా పడుకుంటే మనకు అనారోగ్యాలకు పాలయ్యే అవకాశం ఉంటుంది. మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ అస్తమా సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు తప్పకుండా లేట్ అయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా వాకింగ్ కానీ జాగింగ్ చేయాలా. అప్పుడే మనము అనారోగ్యం నుంచి మనం బయటపడవచ్చు. చెప్పండి, చలి ఎలా ఉంది? చలి తీవ్రత ఈ కొద్ది కాలంగా ఇంకా ఎక్కువనే అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రోజు వాకింగ్కి వచ్చే మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకప్పుడు రద్దీతో నిండుగా ఇక్కడ మనం పార్కింగ్ ఏరియాలో చూస్తే మొత్తం బండ్లు సైకిళ్లతో నిండిపోయి ఉండే పొజిషన్ మనకు కనిపిస్తుండే. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా తక్కువ మంది వాకర్స్ ఈ స్టేడియంలో మనకు కనిపిస్తున్నారు. ఈ చలి కారణంగా మనం గ్రౌండ్కు లేటుగా రావడంతో మళ్ళీ మనం ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి మన డ్యూటీలకు మన దైనందిన విధులలో బిజీ కావడంలో కూడా ఇంకా లేట్ అయ్యే పరిస్థితి ఈ వాతావరణం కారణంగా కనిపిస్తుంది. సో ఇది మొత్తంగానైతే మరో 3 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఇక్కడ అడవుల జిల్లా. ప్రతి ఏటా కూడా ఇక్కడ చలి అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. వ్యవసాయ కూలీలు, ఇతర కూలీలు కూడా తమ పనులకు ఆలస్యంగా వెళ్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిరణ్తో పరమేష్, BRK న్యూస్, ఆదిలాబాద్ నుంచి.